అసలే ఈళ్ళిద్దరు ఎవరు? ప్రతి షాప్‌లో ఈళ్ళ ఫోటోస్ ఎందుకుంటాయో కామెంట్ చేయండి చూద్దాం. ఇదేనండి మస్కట్‌లో ఉన్న మా టైలరింగ్ షాప్. అదేంటి మరి షాప్ మీదంటున్నావు అక్కడ జమాల్ అని పేరుంది ఏంటని డౌట్ మీకు రావచ్చు. దాని గురించి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. ఒక షాప్ ఓనర్ దగ్గరికైతే ఎళ్లి మేము ఇక్కడ బిజినెస్ పెట్టుకుంటున్నాం అని అడుగుతాం. వాడు లైసెన్స్ మన పేరు మీదే తయారు చేస్తాడు. కానీ అది తాత్కాలికం మాత్రమే. ఒరిజినల్ లైసెన్స్‌లో మాత్రం ఆ షాప్ ఆడి పేరు మీద ఉన్నట్టుగానే ఉంటది గవర్నమెంట్ పరిధిలో. ఈ షాప్‌లో ఎంతమంది పని చేసినా కూడా వీసా ఆయనే కొడతాడు. అది తాత్కాలికం అని చెప్పాను కదా మీకు డౌట్ రావచ్చు. మరి వాళ్ళ షాప్ దొబ్బెత్తే ఏంటి భయ్యా పరిస్థితి అని. తాత్కాలికం అంటే తాత్కాలికం ఏం కాదండి. అది కూడా ప్రూఫే మనమే పెట్టుకున్నామని. ఇక్కడ బోర్డుల మీద కూడా ఇష్టం వచ్చినట్టుగా పేర్లు రాస్తే కుదరదు. లేడీస్ టైలరింగ్ లేదంటే జెంట్స్ టైలరింగ్ అని రాయాలి. మన ఇంటికాళ్ళలో లాగా పవన్ కళ్యాణ్ స్టిక్కరింగ్ షాప్ లేదంటే మహేష్ బాబు స్టిక్కరింగ్ షాప్ టైలరింగ్ షాప్ అని రాయకూడదు. చిన్నగా వాళ్ళ పేరు అండ్ ఐడి నెంబరు పెద్దగా మనం ఏ వర్క్ చేస్తున్నామో అది రాయాలి. ఈ షాప్ ఓనర్ కి మనం ఏమివ్వాలంటే ప్రతి నెల రెంట్ ఇవ్వాలి. అండ్ ఎన్ని వీసాలు అయితే కొట్టారో అన్ని 20 ప్రతి నెల ఇవ్వాలన్నమాట. అంటే వాళ్ళ వీసా ఎక్స్పైర్ అయ్యేంత వరకు. అది కమిషన్ లెక్క అనుకోండి పోనీ. ఒకవేళ డైరెక్ట్ గానే మనకు ఓన్ గానే మన పేరు మీద రావాలనుకుంటే కనుక లైసెన్స్ దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది. చాలా పెద్ద ప్రాసెస్. సో ఆ తలపోట్లన్నీ మనకు అనవసరం కాబట్టి సో పోతే ఒక 40 రియలో 50 రియలు అనుకుని ఇలా పెట్టుకుంటారు చాలా మంది. వీసా లేకుండా వర్క్ చేస్తూ కనిపిస్తే బల్దీ వాళ్ళు మాత్రం ఫైన్ వేస్తారు. బల్దీ వాళ్ళు అంటే చెకింగ్ ఆఫీసర్లు అనమాట. అక్షరాల 2000 రియల్ అయితే ఫైన్ వేస్తారు. అంటే మన ఇండియన్ రూపీస్ లో 5 లక్షల రూపాయలు. సో ఇక్కడ రూల్స్ అన్ని తెలుసుకొని ఆ తర్వాత బిజినెస్ పెట్టుకోవాలి. ముందుగానే ఏం తెలియకుండా బిజినెస్ పెట్టి ఎలా దొరికే మాత్రం చాలా బొక్కడిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే. బాయ్.